హాయ్ ఫ్రెండ్స్, ఎవరి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాను. నేను మీ యాంకర్ సోనియా వచ్చేసాను. ఈరోజు మెయిన్గా వచ్చేసి అయితే నేను మా ఊళ్ళో గురించి చెప్తున్నాను. జడ్చర్ల టు కోదాడ హైవే రూట్లో ఉన్న పెద్దవూరు గ్రామంలోని పులిమల కృష్ణారావు గారి పొలంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. అండ్ కావున నేను కూడా ఇవాళ పూజలో పాల్గొనడం జరిగింది. మా గుళ్ళో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట. ఎల్లమ్మ తల్లి ఉన్నారు అండ్ శివయ్య దేవుడు కూడా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. నాన్నకి చాలా అంటే చాలా భక్తి ఎక్కువ, పవర్ఫుల్ ఎల్లమ్మ తల్లి అయితే. చిన్నప్పుడు కూడా మేము ఎల్లమ్మ తల్లి మొత్తం మా ఇంట్లో కూడా ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ డాడీ ఇక్కడ హోటల్ పెట్టి ఇక్కడ మళ్ళీ డాడీకి చాలా నమ్మకం అనమాట. కానీ డాడీ ఎప్పుడైతే మొక్కడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి మళ్ళీ ఎల్లమ్మ తల్లి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎల్లమ్మ తల్లితో పాటు శివుడు కూడా ఉండడం చాలా ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు ముందు గుడి కట్టాలి, ఎలా అవుతుంది ఏంటో, అమ్మవారు కనిపిస్తే కొత్త కానీ చాలా పవర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా జరిగింది. ఫ్యామిలీలో అందరం కూడా ఇప్పటివరకు ఓకే బాగానే ఉన్నాం. కానీ అమ్మవారు దయ చూపించి ఇంకా టెంపుల్ గుడి కూడా కట్టి ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాము. అందరూ కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ నేను ఆ రోజు ఎందుకో వెళ్ళాను, ప్రశాంతంగా అనిపించింది. కొబ్బరికాయ కొట్టగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే ఇట్లా కొబ్బరికాయ పట్టుకొని 3 సార్లు తిరుగుతాం కదా, రైట్ సైడ్ తిరిగినప్పుడు నాకు మొత్తం మీదికి ఏదో వచ్చినట్టు అనిపించింది. నిజంగానే వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా మంచిగా అనిపించింది. పూజ చేశాడు నాన్న, ఎక్కువ బొట్లు పెట్టడం అనేది చేశాడు. నేను జస్ట్ నాన్న హారతి ఇస్తే నేను హారతి ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టింది నాకైతే మనసు అందులో కొబ్బరికాయ కొట్టాక ఇలా సమానంగా బలిగింది. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ డాడీ నాకు కొబ్బరికాయ ఇచ్చారు. డాడీ కొట్టాల్సింది నన్ను కొట్టమంటే నేను కొడితే నాకు పగలేదు. కానీ తర్వాత నాన్న నాకు ఇంకోటి కావాలి, నువ్వు కొట్టాల్సింది నాకు ఇచ్చావు, కొబ్బరికాయ పగలేదు అని చెప్పి అన్నాను. తర్వాత మళ్ళీ నాన్న నాకు ఇంకో కొబ్బరికాయ తెచ్చేసి ఇంకో కొబ్బరికాయ కొట్టాను. చాలా బాగా పగిలింది కొబ్బరికాయ. తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ నానబెట్టాడు. నేను శివుడి దగ్గర ఇంకో కొబ్బరికాయ పెట్టి శివుడిని మొక్కడం జరిగిందనమాట. చాలా పవర్ఫుల్ దేవుళ్ళు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. డాడీ నాన్నగారి పొలంలో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ ప్రకృతి వాతావరణం, విలేజ్ వాతావరణం నుంచి వదిలిపెట్టి రాబుద్ది కాలేను, కానీ రావాల్సి వచ్చింది. కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా మంచిగా ఉంది. మీరు అందరూ కూడా మొక్కోవాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.